మనందరిని దృష్టించును గాక. అలాగే సహోదరుడు పేరు అభిషేక్. చెప్పాను కదా, అక్కడ చూసేవారినే కానీ పెద్ద పరిచయం లేదు, క్షమించాలి. అభిషేక్ గారు మన మధ్యలో వాక్య పరిచయ నిమిత్తమై ప్రార్థన చేశారు. మరి దేవుడు ఏ పేరేపణ కలుగజేస్తాడు. ఆరాధన చేయాలంటే ఆరాధన చేయొచ్చు, లేదంటే ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయొచ్చు. ప్రభు కృపను బట్టి స్వేచ్ఛగా మనం అప్పచెప్తాం. దేవుడు ప్రత్యేకంగా అభిషేక్ గారిని బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే, మరి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం కాబట్టి దేవుడు తన ఆత్మ చేత దాసుని అభిషేకించి మనకు కావాల్సిన వర్తమానాన్ని ప్రభు దయచేయాలి. మరి ఉపవాస పండుగలలో చక్కని శ్రేష్టమైన సందేశాన్ని ప్రభు మనకు దయచేయనట్లుగా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు రాజా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తి గల దేవా నీకు స్తోత్రం స్తోత్రం. సర్వాధికారి నీకు స్తోత్రం స్తోత్రం. సర్వకృపానిధి నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆదియు అంతమగు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రము. ప్రభా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా నీ అనాది సంకల్పము చొప్పున, నీ ప్రణాళిక చొప్పున ప్రభా ఈ దినాన ప్రభా తండ్రి కర్నూలు ప్రాంతంలో ప్రభా ఈ ప్రార్థన మందిరంలో నా తండ్రి ఈ విధంగా మేము అందరం కూడి ప్రభా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు మీరు ఇచ్చినందుకే నీకు స్తోత్రము ప్రభా. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా నా యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ దైవ సేవకుడు ప్రభా నీ పక్షాన తండ్రి నీ వర్తమానాన్ని ప్రభా నీ ప్రజలకు అందించబోతుండగా అయ్యా పరిశుద్ధాత్మదేవా నీ దాసుని మీరు అభిషేకించండి నా తండ్రి. నీ కృప చేత మీరు నింపండి అయ్యా. నీ దైవదాసుని ప్రభా నీ శిలువ చాటిని మీరు మరుగుపరుచుకొని ప్రభా పరిశుద్ధాత్మదేవా నీ వేడంతులైన ఆత్మాభిషేకం చేత మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. సంఘానికి కావాల్సిన వర్తమానాన్ని మీరు దయచేయండి అయ్యా. సంఘాన్ని నా తండ్రి నీ వాక్కు చేత మీరు శుద్ధీకరించండి ప్రభా. నీ వాక్కు చేత సంఘాన్ని మీరు ధైర్యపరచండి అయ్యా. నీ వాక్కు చేత సంఘాన్ని మీరు ఆదరించండి ప్రభా. నీ వాక్కు చేత సంఘాన్ని మీరు బలపరచండి ప్రభా. ఉపదేశ క్రమంలో కట్టి మీరు స్థిరపరచండి అయ్యా. లోటుపాటులన్నీ మీరు సరిచేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. నీ వాక్యము చేత నా తండ్రి సంఘం ఉజ్జీవింపబడాలి. నీ వాక్యము చేత సంఘము ప్రభా అయ్యా నీ రాకడ కొరకు పెళ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. మేము తండ్రి నా యేసయ్యతో ప్రయాసముతో నా తండ్రి ఈ ప్రాంతానికి వచ్చిండగా ప్రభా అయ్యా నీకు దైవ సేవకుని రాక ద్వారా ఈ సంఘము ప్రభా తండ్రి అంచెలంచెలుగా ఆశీర్వాదం పొందినట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా. ఒక ఉపయోగకరమైన పాత్రగా, ఒక దీవెనకరమైన పాత్రగా, ఆశీర్వాదకరమైన పాత్రగా నా తండ్రి నీ దాసుని మీరు అభిషేకించి మీరు వాడుకొని ప్రభా ఇంకా ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరిచి అంచెలంచెలుగా నా తండ్రి విస్తరింపజేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. గాడ్ గ్రేస్ ప్రార్థన మందిరం కదమ్మా. పెంతెకోస్తు రైట్. గాడ్ గ్రేస్ పెంతెకోస్తు ప్రార్థన మందిరం కూడి వచ్చిన విశ్వాసులందరికీ, అభిమానులందరికీ, ప్రత్యేకంగా సంఘ పెద్దలకు, యవనస్తులకు, వృద్ధులకి, యవనస్తులకి, సండే స్కూల్ పిల్లలకి
అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ గ్రేస్ పెంతెకోస్ట్ మినిస్ట్రీస్ లేదా ప్రార్థన మందిరం యొక్క వ్యవస్థాపకులు, దైవజనులు, పాస్టర్ గారు మరి జాన్ పాలయ్య గారు నన్ను ఈ ప్రాంతానికి పిలిపించి మీ అందరికీ దేవుని వాక్య సందేశం బోధించడానికి నాకు కల్పించిన అవకాశమును బట్టి పాస్టర్ గారికి, పాస్టర్మ గారికి, వారి పిల్లలకి నా హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ పాస్టర్ గారమ్మ, వందనాలు. నన్ను ఈ స్థలంలోనికి ప్రమోట్ చేసిన దైవజనులు జకే పాస్టర్ గారు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, 9 o'clock మీ అందరినీ విడిచిపెట్టాలి. తప్పనిసరిగా మీకు చక్కగా వాక్యాన్ని చెప్పాలని. నా వాయిస్ మీకు వినపడుతుందా? దివారాత్రం వాక్య పరిచయం వలన కొంచెం వాయిస్ కూడా కొంచెం దెబ్బతిన్నింది. అంటే కొంచెం గొంగురు పోయింది అంటారు కదా, ఏమంటారు? గొంగురు పోయింది. కాబట్టి మీ అందరికీ నా స్వరం వినిపిస్తుంది అని నేను భావిస్తున్నాను. హల్లెలూయా. దైవజనులని ఈ ప్రాంతంలో నేను చూసినప్పుడు, నేను వస్తున్న ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు, నేను వస్తుండగానే దేవుని ఆత్మ ఈ పరిచర్య మీద దేవుని నిత్య ఆశీర్వాదం ఉన్నది. ఆమె ప్రభు చిత్తమైతే నేను మరలా మీ మధ్యలోకి వచ్చేలోపు మీరందరూ కూడా మంచి పిల్లర్లు వేసి దేవుని మందిరంగా ఎటుకి చెప్పండి. ఎవరెవరికి మందిరం కట్టబడాలని ఉంది చేయొద్దండి. ఇలాంటి బిల్డింగ్లు కట్టబడుతున్నాయి. వ్యాపారస్తులు వృద్ధి పొందుతున్నారు, అనేకులు వృద్ధి పొందుతున్నారు. మందిరాలు, దేవుని యొక్క మందిరం వృద్ధి పొందాలంటే నీలాంటి వారందరూ కూడా ఆమెన్ అన్నట్టు చేతులెత్తి ఏమన్నారమ్మ ఇప్పుడు చెప్పండి. ఎవరెవరు చేతులెత్తారు చెప్పండి. ఆమెన్ అని ఎవరు? దేవుడి మందిరం వృద్ధి పొందాలన్నారు. చేతులెత్తండి. అలాగే పెట్టండి అమ్మ. దించకండి అందరు, దించకండి అన్న. నా స్వరం వినపడుతుంది. మీరందరూ ఈ మందిరం కొరకు అలా ఒక్కరు చెప్పండి. చేతెత్తిన ప్రతి ఒక్కరు. అయ్యా లైవా ఇది? లైవ్ కాదు. చేతి దించకండి, దించకండి. చేతెత్తిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క లక్ష ఇచ్చుదురుగాక. ఆమె చెప్పండి. అంతేనండి. మందిరం మన మందిరం ఇది ఎవరి మందిరం? మన మందిరం. అయ్యగారి మందిరం అనుకోకండి, ఇది మన మందిరం. మనమే కట్టించుకోవాలి. ఉద్యోగాలు విడిచిపెట్టి భార్య పిల్లలను తీసుకొని ప్రతిష్ఠించుకొని నడుము కట్టుకొని ప్రాంతానికి వచ్చి సేవ చేస్తున్న సేవకులను మీరు ప్రోత్సహించకపోతే ఎవరు ప్రోత్సహిస్తారు? వచ్చే సంవత్సరం లోపు మీరందరూ ప్రతి ఒక్కరు ఒక్కొక్క ₹1,00,000 తీసుకొచ్చి ఇచ్చి, ఈ రోజు నుండి డేట్ కౌంట్ చేసుకోండి. ఏందమ్మా? ఈ రోజు నుండే డేట్ ₹1,00,000 ఎలా రావాలో మీకు చెప్తాను. అది కూడా చెప్తా, మార్గం వింటారా? అది కూడా చెప్తా. కాబట్టి మీరు ఎవరెవరు లక్షిస్తారో వారందరికి ₹1,00,00,000 దేవుడు ఇవ్వబోదు. కోటి ఎంతమంది కావాలి? అందరు కావాలా? రైట్. దించకండి. కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. కొంచెం సేపు ఎలా ఉంటుంది? మీ కుడి చేతి పైకి గుండె ఎక్కడ ఉంది చెప్పండి అమ్మా. మీ కుడి చేతి పైకి ఎత్తండి. ఎడమ వైపు ఎక్కడ గుండె ఎక్కడ ఉంది? ఆడ చేయి పెట్టుకోండి. కుడి చేతి దాని మీదకి ఎత్తి, కుడి చేతి పైకి ఎత్తి ఎడమ చేతి గుండె మీద పెట్టుకోండి. అది మంచి మనస్సాక్షితో తీర్మానం చేయండి. మీరు వచ్చే సంవత్సరంలోపు ఈ రోజు నుండి ఏ రోజు మీకు దొరికినా ఇది దేవుడి మందిరానికి అని ఇచ్చేయండి. చెయ్యి మీరు ఎత్తారు కదా, ఇది ఒక ఎక్సర్సైజ్ లాంటి. మీ గుండెకి అసలు హార్ట్ అటాకే రాదు.
ఆమె చెప్పరేంది. కాబట్టి నేను ఆ దర్శనం చూశాను ఇక్కడ. ఏంటండి, ఇది దేవుడి మందిరం కట్టబడుతున్నట్టు నేను చూశాను. కాబట్టి నేను ముందుగానే ప్రవచించి వెళ్తున్నాను. ఈ ప్రవచనం నా ప్రభు అయిన యేసుక్రీస్తు మీ మధ్యలో నెరవేర్చును కాదు. దించండి, వాక్య పరిచయంలోకి వెళ్తాను. అయ్యగారు, ఇది మీరు రూఢిపరచుకోండి. ఈ మాట వచ్చే సంవత్సరంలోకి ఇది నెరవేరును కాదు. నేను చూడాలి. రేపటి నుండే పనులు ప్రారంభించుకోండి. విశ్వాసంతో రాయేసేసే, విశ్వాసంతో మందిర పని స్టార్ట్ చేస్తున్నాను చెప్పేసి ఉపవాస పండుగల ముగింపులో ప్రేమ మీద ఉంటుంది కదా, ఆ రోజు పునాది రా వేసున్నాను. దేవుడే కట్టువాడు, ఆయన. హల్లెలూయా. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నేను మీ అయ్యగారు, నేను చాలాసార్లు చూశాను అయ్యగారి దగ్గర. మా తండ్రి అపోస్తులు డేవిడ్ రాజయ్య గారి దగ్గర చాలాసార్లు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు సేవకుల సదస్సులో పాల్గొంటారు. చాలా, నాకు తెలిసి చాలా దీన మనసు కలిగిన వాడు మీ సేవకులు. ఏమండి, మీ సేవకుల గురించి మీరు సాక్ష్యం ఇస్తారా? ఏమని ఇస్తారా? మా దగ్గర అట్లున్నారా? మీ దగ్గర కూడా ఉన్నాడు కదా, మీరే సాక్ష్యం. ఆమేన్. ఎంత దీనం అంటే ఆయనకి. నేను చూసాను ప్రతి ఒక్కరిని ఒక చిన్న పిల్లోడిలాగా పలకరించాడు. ఇందాక కూడా తల్లులు అక్కడికైనా వస్తుంటే నాకు చేతులు ఎత్తి వారికి అమ్మ వందనంటే అలా పెట్టలేకపోతే అలా అక్కడికైనా అక్కడ వెళ్ళిపోతాను. ఎవరు? వారు కాదు. కొంతమంది విశ్వాసులు అలా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారమ్మా, అయ్యో మాకు పాస్టర్ గారు ప్రైజ్లు అని చెప్పలేదండి. పాస్టర్ గారికి విశ్వాసులు చెప్పాలా? పాస్టర్ గారికి విశ్వాసులు పాస్టర్ గారు చెప్పారా? చెప్పాలి. మీరు చెప్తారు అట్లా? ఇప్పుడు కొంతమంది చూడండి, అయ్యగారు ఎట్లా వాళ్ళు మాకు ప్రైజ్ లాడు చెప్తారు. చూడండి, నడుచుకుంటూ వస్తుంటే అయ్యగారు అంటే, అయ్యా బాబు ప్రైజ్ లాడు అయ్యా అని అయ్యగారు చెప్పాడు అనుకోండి, చెప్పినాను ఏమంటున్నారు? చెప్పించుకుంటారు అట్లా? మీరే చెప్పాలి. అది మీకు ఆశీర్వాదం. పెద్దలు వాళ్ళంటే వాళ్ళు పెద్దలు కాబట్టి అమ్మ వందనాలని చెప్పారు. చాలా సంతోషం. ఈరోజు నేను మీకు 1వ కీర్తన, ఏందండి 1వ కీర్తన మీరు చాలాసార్లు వినుంటారు. చాలాసార్లు దైవజనులు కూడా చెప్పి ఉంటారు, లేదా ఇంకా అనేక చోట్ల కూడా మీరు ఈ 1వ కీర్తన విని ఉంటారు. నాకు తెలిసి దీన్ని చాలాసార్లు చదివి ఉంటారు. కంటత చెప్పమంటే ఎవరైనా ఏమని చెప్తారు? కంటత చెప్పమంటే 1వ కీర్తన 1వ వాక్యం చెప్పండి అమ్మంటే చూడకుండా గడగడగడగడ చెప్పేస్తారు. దుష్టుల ఆలోచన చెప్పినాడు ఒక పాపల మార్పు కూర్చున్నాక దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం, అంతే కదండి. అలా చుక్కుంటూ వెళ్ళిపోతారు. కానీ ఈ యొక్క అధ్యాయంలో ఆదికాండము నుండి ప్రకటన వరకు, లేదా మారు మనసు నుండి నిత్య జీవములో సింహాసనము వరకు, సింహాసనం మీద కూర్చుండబెట్టేంత వరకు, లేదా న్యాయ తీర్పు వరకు ఈ ఒకే అధ్యాయంలో బైబిల్ మొత్తం, సృష్టి మొత్తం సువార్త ఉంది. ఆమె చెప్పండి. ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజించండి. 2 చెప్పాలి, 2 భాగాలు. పూర్తి వచనాలు ఎన్ని అంటే 6 వచనాలు. ఆ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయండి? 6 వచనాలు. 6 ఒక భాగం 1 నుండి 3 వరకు, రెండో భాగం 4 నుండి 6 వరకు. ఏమండి? 1 నుండి 3 వరకు, ఏమండి 4 నుండి 6 వరకు 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం నేను మీతో పంచుకుంటాను. రెండో భాగం ప్రభు చిత్తమైనప్పుడు వచ్చినప్పుడు నేను పంచుకుంటాను. మొదటి భాగాన్ని పంచుకుంటాను. మొదటి భాగంలో అతడు
చేయునదంతయు సఫలమగును అని ఒక మాట ఉంది. 3వ వచనం చివరి మాటలో ఏమనుందండి? అతడు చేయునదంతయు సఫలమగుతుంది. చెప్పండి. అతడు చేయునదంతయు సఫలము చేస్తాడు. ఈ సఫలం అనే మాటకి సక్సెస్ లేదా జయము లేదా విజయము. చెప్పండి. అపజయము ఎరగని వాడు అని అర్థం. ఈ రోజుల్లో దేవుని నమ్ముకున్నాం, లోకమును పాపమును విడిచొచ్చాం, సంఘానికి వస్తున్నాం, సహవాసంలో పాలు పొందుతున్నాం, అన్ని బాగున్నాయి. కానీ మన జీవితాల్లో ఎక్కడ చూసినా అక్కడ అపజయాల పాలవుతున్నారు. వాక్యంలో రాయబడ్డది. ఆదికాండంలో యోసేపుని గురించి ఒక మాట అంటాడు. అతని చేతిలో దేవుడైన యెహోవా ఏ పని చేసినా దాన్ని సఫలం చేశాడంట. ఆ మాట ఒకసారి చదువుకుందామా? ఆదికాండము 39వ అధ్యాయంలో 3వ వాక్యం. యెహోవా అతనికి తోడై ఉండెను, అతడు చేసిన అదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేశాడు. చెప్పండి. యెహోవా సఫలం. ఎవరి చేతిలో? అతడు అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, యోసేపు. అతడు అన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి తోడై ఉన్న వ్యక్తి. దేవుడు తోడై ఉన్న వ్యక్తి ఏది చేసినా, ఏ కార్యం తలపెట్టినా నా దేవుడు దాన్ని సఫలపరుస్తాడు. ఆమేన్. నువ్వు ప్రారంభించు, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో చాలా మంది అపజయాల పాలు, సక్సెస్కి విరోధంగా ఒక సఫలతను పొందాల్సిన వారు ఫెయిల్యూర్ అయిపోతున్నారు. ఏదో చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు. ఏదో సాధించాలనుకుంటున్నారు, సాధించలేకపోతున్నారు. ఏదో అభివృద్ధిలోనికి రావాలనుకుంటున్నారు, రాలేకపోతున్నారు. వాక్యంలో రాయబడ్డది. యేసయ్య అంటాడు, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు నేను మిమ్మల్ని పిలిచాను. దేవుడు మనందరినీ దేని కొరకు పిలిచాడంట? ఆశీర్వాదానికి, అభివృద్ధికి, దీవెనకు వారసులుగా ఉండడానికి దేవుడు నిన్ను నన్ను మనల్ని పిలిచాడు. ఇది సత్యమన్నలా గట్టిగా చెప్పండి. నేను అడిగాను అనుకున్న ఎవరు నా దేవుడు నేను ఎందుకు పిలిచాడంటే, నన్ను ఆశీర్వదించడానికి నన్ను దేవుడు పిలిచాడు. ప్రభు ఒక చోట అంటాడు, నీ వద్దకు వచ్చి, నీ ఇంటికి వచ్చి, నువ్వు ఉన్న చోటుకే వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆమేన్ చెప్పండి. మన ఆరాధించే దేవుడు ఆశీర్వదించే దేవుడు కానీ శపించే దేవుడు కాదు. మన దేవుడు మనను నాశనం చేసే దేవుడు కాదు, మనను అపజయాల పాలు చేసే దేవుడు కాదు. మన జయాన్ని కోరుతున్నవాడు, మన అభివృద్ధిని కోరుతున్నవాడు, మనను దీనులను, పెంట కుప్పల నుండి దరిద్రులను పైకెత్తువాడు ఆయనే. ఆమేన్ చెప్పండి. పైకెత్తుతాడు. ఈరోజు నువ్వు కొద్దిగా ఉన్నా నా దేవుని యొక్క ప్రవచన వాక్యంతో దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? రాబో దినాల్లో దేవుడు నిన్ను మహాభివృద్ధి చేయబోతున్నాడు. హల్లెలూయా. విశ్వసించిన వారు గట్టిగా చెబుతురు గాక. హల్లెలూయా. మీరందరూ వచ్చే సంవత్సరం లోపు గొప్ప అభివృద్ధిని చూస్తారు. హల్లెలూయా. అభివృద్ధి మీ
కుటుంబాలలో నివాసం చేస్తుంది. ఈ రోజు నేను చెప్పేది ఏంటో తెలుసా? ఇక మీదట మీరు జయప్రదమైన కార్యాలనే మీ కనులారా చూస్తారు. ఆమె అతడు చేసిన పని, అది మన దేశం కాదండి, మన రాష్ట్రం కాదండి, మన భాష కాదండి, మన వేషం కూడా కాదండి. ఏదో ఒక దేశంలో భాష తెలియని దేశం, బంధువులు, రక్త సంబంధులు, అన్నదమ్ములు, అక్కజల్లు ఎవ్వరు సమీపముగా లేని దేశం. ఎవరినైనా పలకరించి ఆకలి అవుతుందని చెప్పుకుందామన్నా ఇతని భాష వారికి అర్థం కాదు, వారి భాష సైగలతో అయ్యా నాకు ఆకలి అవుతుంది అయ్యా అని చెప్పుకోవాల్సిన ఎడ్డి భాష, మూగ భాష దేశంలోనే అతడు ఏ పని చేసినా ఆ దేశమందు దేవుడు అతన్ని సఫలం చేసినట్టు మన దేశమందు, మన రాష్ట్రమందు, మన గ్రామమందు, మన సంఘమందు దేవుడు మనల్ని అభివృద్ధి చేయునుగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అతడు చేయనది అన్న మాట బైబిల్లో చాలా మంది పరిశులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోసేపు, మోషే, యోషువ, దానియేలు, వీళ్ళంతా చెప్పుకుంటూ పోతే వారు ఏ ఏ పనులు తలపెట్టారో, ఏ ఏ పనులు ప్రారంభించారో, ఏ కార్యాల మీద దృష్టి పెట్టారో అన్ని దేవుడు వారి యొక్క జీవితంలో సఫలం చేశారు. నిన్న నేడు నిరంతరం మారని దేవుడు నేటికి మనతో ఉన్నాడు. యోసేపును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇదిగో ఇస్సాకును, యాకోబును ఆశీర్వదించి 12 మంది పిల్లలను ఆశీర్వదించి 12 గోత్రికులుగా ప్రపంచమంతటా ప్రఖ్యాతిగాంచిన ఆ గొప్ప దేవుడు ఈ రోజున దేవుడు ఈ సభల ద్వారా, ఈ మనోహరమైన పండుగల ద్వారా, ఉపవాస పండుగల ద్వారా నిశ్చయముగా మీ కుటుంబాలను అభివృద్ధికి తేబోతున్నాడు. మీరు భిక్షమెత్తే వారిగా ఉండరు, మీరు అనేకులకు ఇచ్చేవారిగా దేవుడు చేయబోతున్నారు. మీరు తలగానే ఉంటారు కానీ చెప్పాలి తోకగా ఉండరు. మీరు పైవారిగా ఉంటారు కానీ కింది వారిగా ఉండరు. విశ్వసించిన వాళ్ళు గట్టిగా ఉపవాసం నుండి బాగా అలసిపోయారా? గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. అతడు చేయనదంతయు సఫలం చేస్తాడు. ఎవరు అతను అన్నప్పుడు కొంతమంది మనం చేసుకున్నాం. ఆ స్థలంలో చెప్పండి నేనే అని చెప్పండి. నేను చేయనదంతయో నా ప్రయత్నములన్నీయో, వాక్యం అంటాడు నీ ప్రయత్నములన్నిటినీ, నీ యొక్క నీ ప్రయత్నాలన్నీ ఒక రాయేసి చూస్తావు చూడు, ఇట్లా చేస్తే బాగుంటుందా, అట్లా చేస్తే బాగుంటుందా, ఒక్క ప్రయత్నం అట్లా చేస్తావు చూడు, ఆ ప్రయత్నాన్ని అంతటిని దేవుడు సఫలం చేస్తాడు. ఆమెను చెప్పండి హల్లెలూయా. అక్కడ చెప్పబడుతున్న మాట ఏందో తెలుసా? అతడు అన్న చోట చెప్పుకోండి నేనే. చెప్పండి అనుకుంటారా? నువ్వు చేసే ప్రతి పని, ప్రతి కార్యాన్ని, ప్రతి ప్రార్థనను నా దేవుడు సఫలం చేయడు. వాక్యం రాయబడ్డది ప్రార్థనలన్నిటినీ ఆయన సఫలపరుస్తాడు. ఆమేన్. అయితే అక్కడ రాయబడిన అతడు అన్న మాట నేనే అన్నారు కదా. యోసేపు దగ్గరకు వస్తే యెహోవా అతనికి తోడై ఉన్నందున ఏమని రాయబడ్డది? మన కార్యాలను సఫలం చేయాలంటే మనకు మొదట ఎవరితోటిగా ఉండాలి? ఎవరైనా 2 పిల్లలు నా దగ్గర రండి, మగ పిల్లలు, పురుషులు త్వరగా రావాలి. కూర్చో నాన్న, ఇది కొంచెం మీకు జరుపుతారా? ముందు గిటార్ కొంచెం మీకు ఏమంటారు యాక్షన్లో చెప్తారు, వింటారా అన్న? ఇది టేసేసి ఇది లేపి పెట్టేసి అయ్యారు వీళ్ళని యాక్షన్ చెప్తే ఏం ప్రాబ్లం లేదా?
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. రైట్, ఇప్పుడు వచ్చే ఈయన దేవుడండి. నేను చెప్పినట్టు మీరు ఈ సంవత్సరం చేస్తే మీ పనులన్నీ సక్సెస్ అయ్యాయి, మీ ప్రయత్నాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఈయన దేవుడైన యెహోవా. ఎవరండి ఈయన? దేవుడైన యెహోవా. ఈయన అతడు అన్న చోట నువ్వు అనుకుందాం, నేను అనుకుందాం, మనం అనుకుందాం, లేదంటే యోసేపు అనుకుందాం, అబ్రాహం అనుకుందాం. పోనీ అబ్రాహంనే తీసుకుందాం. ఇక్కడ ఈయన నేను తిరిగినట్టు ఈ అబ్బాయి ఎవరు కుమారుడు? రైట్, మీకు ఈ అబ్బాయి మీ ఇక్కడ తీసుకెట్టినట్టు ఏం ప్రాబ్లం లేదు కదా? ఆ అబ్బాయి నీతో తీసుకున్నట్టు ఏం ప్రాబ్లం లేదా? ఒక తల్లి ఇలాగే నిలబెట్టినప్పుడు, రే నువ్వు యేసయ్యవురా, నువ్వు సైతానురా అన్న, అంతే. వాళ్ళ అమ్మ నాన్న ఇలా పెట్టేశారండి ముఖం అంతా. యేసయ్య అంటేనేమో, సైతాన్ అంటేనేమో ఏ బిరుదు వచ్చినా దేవునికి స్తోత్రం చెప్తారు. ఆమె అంతే కదండి. అలా ఎవరు ఫీల్ కాకండి. ఇదంతా యాక్షన్. ఏందమ్మా ఇదంతా యాక్షన్. మూవీస్ బాగా చూస్తారు కదా వీళ్ళంతా. చాలా మంది యాక్షన్ మూవీస్, యాక్షన్ సినిమాలు బాగా చూస్తారు. మీకు సినిమాలు చూడకండి. ఇక్కడ మేము యాక్షన్తో పాటు ఏం చేస్తున్నాం, ఈ దీని మీద దృష్టి పెట్టండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈయన ఇతనికి తోడై ఉన్నందున ఇతడు పోవు చోట్లల్లా దేవుడు జయం కలగజేస్తున్నాడు దావీదుకి. ఇతడు పోవు చోట్లల్లా దేవుడు సఫలం చేస్తున్నాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతనికి తోడై ఉన్నాడంట. దేవుడు ఈ వ్యక్తికి తోడై ఉన్నాడు. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? దేవుడు ఎవరు? దేవుడు ఉన్న బిరుదులో ఒక బిరుదు, ప్రధానమైన బిరుదు ఏంటో తెలుసా? ఆయన్నే తన నోటితో చెప్పుకున్న ఒక డిసిగ్నేషన్, నేను పరిశుద్ధుడను. ఏమన్నాడమ్మా? నేను పరిశుద్ధుడను కనుక ఇదిగో మీరును ఎలా ఉండమన్నాడు? చెప్పాలి. మీరు పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పాపులకు తోడుగా ఉంటాడా? దేవుడు పరిశుద్ధులకు తోడుగా ఉంటాడా? అంటే పాపులంటే ఎవరికైతే సార్ పాపులంటే ఏంటి సార్ అని అడిగేటోళ్ళు కూడా ఉన్నారు ఈరోజు. పాపము అంటే తెలియనోడు ఎవడు లేడు. పాపము అనేది తెలియనోడు ఎవడు లేడు. అందరికీ తెలుసు పాపం అంటే ఏందని. నా భాష అర్థమవుతుందా? ఒక పెన్సిల్ దొంగతనం చేయడం పిల్లలకు చెప్తారు, పాపం రా, పెన్సిల్ దొంగతనం చేయదురా, రబ్బర్ దొంగతనం చేయొద్దురా అని చెప్తాం. అవునా కదండి? ఓ నన్ను అట్లా కొట్టద్దు పెట్ట, పాపం పెట్ట, అట్లా కొట్టొద్దు అని చెప్తాం. చిన్న పిల్లల కాడికి మనం చిన్నప్పటి నుండే నేర్పుతాం, ఇది పాపము, ఇది పుణ్యము, ఇది మంచి, ఇది చెడు అని చిన్నప్పటి నుండే మన పిల్లలకే మనము నేర్పుతాం. మీరు గమనించండి, దొంగతనం ఒక పాపం. చెప్పండి. అబద్ధం అనేది ఒక పాపం, మోసం అనేది ఒక పాపం, వ్యభిచారం అనేది ఒక పాపం. ఇలా చూసుకుంటూ పోతూ ఉంటే అనేక పాపాలు ఉన్నాయి. వాక్యంలో ఒక పాపాన్ని అంటాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఏంటంటే దేవుడు అన్నాడు ఇలా నడువు, ఇలా బ్రతుకు, ఇలా జీవించు అన్నాడు. ఆ జీవించడానికి వ్యతిరేకంగా చేయడమే పాపం. ఆయన ఎలా జీవించమన్నాడు? నేను పరిశుద్ధుడని కనుక నీవు పరిశుద్ధంగా జీవించాలి. ఎలా జీవించాలి అంటే పాపము లేకుండా జీవించాలి. ఒక రోజున యోసేపు అన్నదమ్ముళ్ళు ఎంతగా యోసేపును బాధ పెట్టారండి. యోసేపు అన్నదమ్ముల మీద పగ తీర్చుకున్నాడా? యోసేపు అన్నలను దూషించాడా? యోసేపు అన్నల మీద రాళ్ళు రువ్వాడా? మౌనంగా ఉన్నాడు. అమ్మేసినా కానీ ఎందుకన్నా అమ్మేస్తున్నారు, ఎందుకన్నా కొడుతున్నారు, ఎందుకన్నా నన్ను తిడుతున్నారు అని ఒక్క మాట కూడా అనలేదు. అంత పవిత్రతను, తన నోటి మాట దూరం కూడా పాపం చేయకుండా పవిత్రతను కాపాడుకున్నవాడు యోసేపు. ఇంకొక మంచి మాట చెప్తాను,
పోతిఫర్ భార్య అది ఆయన వెనుక పడినప్పుడు కూడా, పోతిఫర్ భార్య ఆయన వెనుక పడినప్పుడు కూడా ఆమెతో నేను దేవునికి విరోధమైన ఈ పాపము చెయ్యను, నా యజమానునికి విరోధంగా ఈ క్రియ నేను చేయను, నన్ను వదిలిపెట్టని చెప్పి పారిపోయిన వాడు, పాపాన్ని విడిచి పారిపోయిన పరిశుద్ధుడైన ఎవరు? యోసేపు. అలాంటి యోసేపుకు, పాపము లేని యోసేపుకు తోడై ఉన్న యేసయ్య నీకు నాకు మనకు తోడుగా ఉండాలంటే మన జీవితంలో పాపం అనేది ఉండకూడదు. ఏముండకూడదండి? అన్ని చేస్తాను, అబద్ధాలు మాట్లాడతాను, చర్చకు వస్తాను, మోసాలు చేస్తాను, చర్చకు వస్తాను, అక్రమాలు చేస్తాను, అన్యాయాలు చేస్తాను, మోసాలు చేస్తాను, వ్యభిచారాలు చేస్తాను, పేకాట ఆడతాను, సిగరెట్లు తాగుతాను. మా తెలంగాణ అంతా కూడా ఏదమ్మా బతుకమ్మ ఆడతాను, మళ్ళీ పెద్ద బైబిల్ పట్టుకొని ఆదివారం వస్తే చెప్పలేదమ్మా. బతుకమ్మ ఆడదు మీరే, మేము ఆడం అమ్మా. బతుకమ్మ ఆడేది ఎవరమ్మా? మా తెలంగాణలో. ఈ రోజుల్లో ఆమె ఒక క్రైస్తవురాలు సంఘానికి వచ్చామే ఒక విగ్రహ పండుగ వస్తుంది, 11 రోజులు 9 రోజులు పెడుతుంది నిమజ్జనం, తెలుసు కదా పండుగ. దానికి పులిహోర వండనికి పోయినా నేనే. మరి నన్ను పిలువరా? నేను వండనా? నాకు చెప్పరా? వాళ్ళు పిలువక ముందుకే అయ్యో అక్క మీరు చర్చికి పోతుంది, అదే ఇది ఇదే, అయ్యో అట్లనా మర్రా అని చెప్పి తీసుకెళ్తే వండింది మధ్య తింటుంది. ఆ బండిని ఊరేగిస్తుంటుంటే వండిందాన్ని బెటరా? వండిందానికి బెటరా అని చెప్పి ఇంత ప్లేట్ అడుగు వేసుకొని ఇంటికి తెచ్చుకొని ఈమె తిన్నది, అలా ఆయనకు తినిపించింది. అవ్వ ఈయనకు తినిపించింది, ఈమె తిన్నది. అవునే, మీరు చేసేది ఇవి ఇలా ఉంటాయి. అవ్వలు చేసేదే ఇవి. మంచుకున్న ఆదాంని చెడగొట్టింది, ప్రతిష్టలున్న ఆదాంని చెడగొట్టింది. ఇంత వైరాగ్యం, తినకపోతే తింటావా చేస్తావా అని పొడుస్తుంది కదా. భార్య మాట వినని పురుషుడు ఎవరని ఉండమ్మా. ఒక ఆయన వినకపోతే కాళ్ళ కింద అన్నదంట. ఒక ఏమన్నదమ్మా? కాళ్ళ కింద కొడుకు అన్నది. తెలుసా మీకు? తెలుసా? చూసారా? అట్లాంటి రూపం ఎవరిది? భార్య. యోసేపు ఎంత పవిత్రతను కాపాడుకున్నాడమ్మా. ఆ దేశం ఆడ ఎవరు చూడరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. ఆ దేశం అందు పాస్టర్ కూడా లేడు. ఎవరు లేడు అంత బాబా? ఉండా పాస్టర్? కొన్ని సందర్భాల్లో పాస్టర్ లేని స్థలాలు ఉంటాయి. మీ ఉద్యోగాలకు పాస్టర్లు వస్తారమ్మా. అమ్మా మీ ఉద్యోగాలకు వచ్చి అమ్మా ఇక్కడ ఎవరెవరి పేర్లు ఉన్నాయో, ఎవరెవరు అమ్మ ఉద్యోగాలకు పోతున్నావు, ఈమె మంచిగా పనిచేస్తుంది ఏమన్నా అడుగుతుండ పాస్టర్ వచ్చి ప్రతి ఉద్యోగంలో? సార్ ఈయన ఎట్లా పనిచేస్తుంది సార్ మీ ఉద్యోగాలు అడుగుతుండ? మీ ఉద్యోగ స్థలంలో ఎలా ఉంటుర్రో, మీ వ్యాపార స్థలంలో ఎలా ఉంటుర్రో ఆయనకేం తెలియదు. యోసేపు ఆ దేశం నుండి ఒక పాస్టర్ లేడు, ఒక వాక్యం లేదు, ఒక బైబిల్ లేదు, ఏమీ లేదు. కానీ యోసేపుకు ఒకటి గుర్తు, నేను ఆరాధించే దేవుడు చూచుచున్న దేవుడు. ఆమె తల్లిదండ్రులు చూడకున్నా, అన్నదమ్ములు చూడకున్నా, రక్త సంబంధం చూడకున్నా, బంధుమిత్రులు చూడకున్నా, ఇరుగు పొరుగు వారు చూడకున్నా, మరి నా యొక్క దైవజనుడు చూడకున్నా, ఎవరు చూడకున్నా, ఆకాశమందున్న నా దేవుని దృష్టి నా మీద ఉంది. ఆయన నేను వేస్తున్న ప్రతి అడుగును చూస్తున్నాడు, నా ప్రతి మాట లెక్క పెడుతున్నాడు. నా తల ఎంటికలు నేను లెక్క పెట్టలే కదా, నా తండ్రి అయిన దేవుడు ప్రతి ఎంటిక యొక్క లెక్క ఆయనకు తెలుసు. ఆమె అలాంటి గొప్ప దేవుని ఆరాధిస్తున్న ఈయన పాపాన్ని అసహించుకొని పరిశుద్ధత వైపు పరిగెత్తాడు. ఈ రాత్రి నేను చెప్తున్నాను, మీరు జయప్రదముగా మారాలంటే
మీరు సక్సెస్ఫుల్గా మారాలంటే పాపాన్ని అసహించుకొని, వాక్యం అంటాడు దావీదు 73 కీర్తన సంథింగ్ లాస్ట్ వాక్యం అనుకుంటా, వినండి. నాకైతే నా దేవుని పొందు ధన్యకరము. ఏమన్నాడమ్మా? నాకైతే నా దేవుని పొందు ధన్యకరము. ఈ మాట నేను చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో. నాకైతే నా దేవునితో సహవాసము ధన్యకరము. వాక్యం అంటాడు, ఏమనంటాడంటే దుష్ట సహవాసము మంచి నడవడికను చెరుపుతుంది. అందుకే అన్నాడు, మీరు దుష్టులతో సహవాసం చేయొద్దు, పాపులతో సహవాసం చేయొద్దు, అపహాసకులతో సహవాసము. మొదటి పాయింట్ నేను చెప్తున్నాను, వినండి. మొదటి పాయింట్ నేను చెప్తున్నాను. మొదటి సహవాసము మన సహవాసం అయితే, మొదటి యోహన్ అంటాడు, మన సహవాసం అయితే తండ్రి అయిన దేవునితో. తండ్రి అయినా చెప్పాలి దేవుని. ఓకే, గమనించండి. దేవునితో సహవాసం, దేవుడితో సహవాసం ఉంటే దేవుడు గుర్తుపెట్టుకొని పరిశుద్ధుడు. పాపం చేస్తాను, దేవునితో సహవాసం ఉంటుంది. కళ్ళు తాగుతాను, దేవుని ప్రార్థన చేస్తా, కుదరదు. అందుకే నువ్వు ఫెయిల్యూర్ అయిపోతున్నావు అమ్మా. దేవునితో సహవాసం చేస్తాను, వాక్యం చెప్తాను, సంఘానికి వస్తాను, టీవీలో సీరియల్ చూస్తానంటే నువ్వు సక్సెస్ కావు. సినిమాలు చూస్తానంటే సక్సెస్ కాదు. ఏమండి? సీరియల్ చూసినా నువ్వు చేస్తున్న పని కూడా అంత ఫెయిల్యూరే. ఎందుకో తెలుసా? నువ్వు పరిశుద్ధ జీవితం చేస్తే, పరిశుద్ధంగా ఉండాలని నీ మనస్సాక్షి చేత గద్దింపబడి శుద్ధీకరించుకొని పరిశుద్ధపరచుకొని, పాపినైనా నన్ను కరుణించు అని సుంకరి చేశాడే ఒక ప్రార్థన. ఏమని? పాపినైనా నన్ను, పాపము పోవాలంటే లేదా పాప శుద్ధీకరణ కావాలంటే యేసు రక్తమే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు శిలువ రక్తము చేత నీవు నేను మనము పరిశుద్ధపరచబడాలి. ఆమేన్. పరిశుద్ధత యేసు రక్తంలో. ఇక్కడి వరకు సువార్త వచ్చేసింది. ఒక వ్యక్తి పరిశుద్ధపరుచుకున్నాడు, దేవునితో సహవాసం కలిగి పరిశుద్ధ జీవితం చేస్తున్నాడు కనుక ఆ పరిశుద్ధిని దేవుడు నిశ్చయముగా అభివృద్ధిలోనికి, ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తాడు. ఇప్పుడు మీరు సక్సెస్ కావాలంటే ఏం కావాలి? ఈ పరిశుద్ధమైన జీవితాన్ని చెడగొట్టడానికి దుష్టులు లేస్తారు, పాపులు లేస్తారు, అపహాసకులతో లేస్తారు. ముగ్గురు గురించి రాయబడ్డది. ఎవరి గురించి అమ్మా చెప్పాలి? ఎవరెవరు? దుష్టుల గురించి, పాపుల గురించి, అపహాసకుల గురించి రాయబడ్డది. మీరు గమనించండి. ముగ్గురు, దుష్టులు, పాపులు, ఈ ముగ్గురు వ్యక్తులు. చాలా జాగ్రత్త. నీ ఆత్మీయ జీవితం పాడు చేసేటోడు ఈ ముగ్గురు. సాతాను గాడు వాడుకునేటోడు ఈ ముగ్గురు. నేను ఫలవారితంగా చేయకుండా నీ జీవితంలోనికి పంపుతాడు నీ ముగ్గురిని పంపుతాడు. గమనించండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, నా మాట వినండి, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చున్నట్టు. నడవద్దు, నిలవద్దు, కూర్చో. చెప్పండి. ఈ ముగ్గురున్న చోట నడవద్దు, నిలవద్దు, కూర్చో. మరేం చేయాలి? యోసేపు ఆ స్త్రీని విడిచిపెట్టి పారిపోయాడు. ఏం చేశాడంటమ్మా? పారిపోయాడు. ఈ పాపులు కూర్చున్న చోట పోయి నువ్వు నిలబడ్డావా, నీ పవిత్రత పోతుంది. ఈ అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చున్నావా, నీ పరిశుద్ధత పోతుంది. ఈ దుష్టులు ఆలోచన చేస్తున్న వారి మధ్యలో నువ్వు సంచరించావా, వారికి కలిగిన అపవిత్రత నీకు పట్టి నీకున్న పవిత్రత కోల్పోతావు. కాబట్టి ముగ్గురితో సహవాసం చేయక నీ ఎవరితో సహవాసం చేయాలి?
దేవుడు అంటే అందులో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు. ఓకే, దేవునితో సావాసం చేయాలి. ఈ ముగ్గురిని విడిచిపెట్టాలి. మీరు గమనించండి, వాక్యంలో మీరు చదివితే ఆది కాండము చదవండి, 13వ అధ్యాయము 13వ వాక్యం. ఎవరైనా చదవండి. ఆది కాండం. సొదొమ మనుష్యులు ఆ, దుష్టులను ఉమ్. యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. చూడండి, సొదొమ మనుషులు దుష్టులు యెహోవా దృష్టికి బహు. బహు పాపులునై ఉండిరి. ఇది ఈ సొదొమ గురించి ఇలా రాయబడితే ఏమండి, ఇంకిద్దరు పిల్లలు రండి, నన్ను ఎవరన్నా ఇద్దరు పిల్లలు రండి, రావాలి. సరే రావాలి, ఒక్కసారి రా. ఇదో ఇప్పుడు దేవుడు అక్కడ ఉన్న అంత దూరం ఉంది. రా, ఇక్కడ నువ్వు రా. ఈయన అబ్రాహం అండి. ఇప్పుడు ఈయన ఎవరండి? అబ్రాహం, ఈయన లోతు. వీరిద్దరు సహవాసం ఉంది. సొదొమ మనుషులు దుష్టులండి. దేవుని స్టేట్మెంట్ దుష్టుడు. దుష్టుడితో సహవాసము సరి అయింది కాదు, వారు పాపులు. లోతు ఏం చేశాడంటే దుష్టులతో సహవాసం కోరుకున్నాడు. ఆ మాట ఒకసారి చదవండి, ఒకసారి చదువుకుందాం ఆ మాట. లోతు ఆ, లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత ఆ, యెహోవా ఆ, ఇదిగో నీ కన్నులెత్తి చాలు. లోతు ఈ అబ్రహాముని విడిచిపెట్టిపోయాడు. అంటే అబ్రహాము సహవాసం విడిచిపెట్టాడు. అబ్రహాముతో సహవాసం ఇచ్చి ఎవరు సహవాసం కోరుకున్నాడు? దుష్టుల సహవాసం. 1 పేతురు 2వ అధ్యాయం చదవండి, ఆ మాట ఒకసారి చదువుకుంది. 1 పేతురు 2వ అధ్యాయం 5 నుండి 8 వరకు త్వరగా చదవండి. యేసుక్రీస్తు ద్వారా ఆ, దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన 1 పేతురు చదువుతుంది. సారీ, 2వ పేతురు. త్వరగా ప్లీజ్. మరియు ఆ, ఆయన పూర్వకాలం మందున్న లోకమును విడిచిపెట్టగా ఆ, భక్తిహీనుల సమూహము మీదికి ఆ, జలప్రలయములను రప్పించినప్పుడు ఉమ్. నీతిని ప్రకటించిన నోవాహును ఉమ్. మరి 7 కాపాడెను. ఆ, మరియు ఆ. ఆయన సొదొమ గొమొర్రాలను ఆ. పట్టణములను భస్మము చేసి ఆ. ముందుకు భక్తిహీనులకు వారికి ఆ. వాటిని దృష్టాంతముగా ఉంచుటకై ఆ. వాటికి నాశనము విధించి ఆ. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత ఆ. బహు బాధపడిన నీతిమంతుడకు లోతును రప్పించెను. నీతిమంతుడు. కానీ అబ్రాహాన్ని విడిచిపెట్టి ఎవరి మధ్యలోకి వెళ్ళాడంటే ఆయన దుష్టుల మధ్యలోకి వెళ్ళాడు. దుష్టుల మధ్యలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కామ ఏ చేస్తలు వికారపు చేస్తుడు. భయంకరమైన, మీకు ఆ విషయాలు నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు చెప్తాను. ఎలాంటి సొదొమ పట్టణంలో జరిగిన పాపం ఎలాంటిదో మీకు చెప్తాను. భయంకరమైన పాపంలోనికి సమీపించాడు. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ దేవుని ఉగ్రత ఉంటుంది. ఎక్కడ పాపం విస్తరిస్తుందో నా మాట గుర్తుపెట్టుకోవాలి, అక్కడ శాపం ఉంటుంది. ఎక్కడ ఏ వ్యక్తిలో పాపం ఉంటుందో ఆ వ్యక్తి అభివృద్ధి పొందడు, పాడు దిబ్బగా పెంటగా మారుతాడు. కాబట్టి ఉపవాస మనోహరమైన పండుగల్లో మీరందరూ మీ వ్యక్తిగతమైన పాపాలు విడిచిపెట్టి మీ హృదయములను శుద్ధి చేసుకొని పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధుడైన దేవుని ఎదుట నీతిమంతులుగా కనబడితేనే తప్ప ఈ శిక్షా విధి నుండి దేవుడు తప్పించడు. మిమ్మల్ని నాశనము నుండి తప్పించాలంటే మీరు మారు మనసు పొంది శుద్ధీకరించుకొని ఈ ఉపవాస పండుగల్లో పాపినైన నన్ను, నా కుటుంబాన్ని, మా వ్యక్తిగత జీవితాన్ని క్షమించు ప్రభువా అని శుద్ధి చేసుకోవాలి. ఈ పండుగలు దేని కొరకమ్మా? శుద్ధీకరణ పండుగలు ఇవి. ఉపవాసాలు ఏం చేస్తున్నారు నన్ను? మీరు ఏం చేయాలి? యోషువతో అంటాడు కదా, మీరు శుద్ధి చేసుకుంటే, మీరందరూ పరిశుద్ధపరచుకుంటే, మీ మనసులను కడుక్కుంటే రేపటి రోజున మీ మధ్యలో నేను గొప్ప అద్భుతం చేయబోతున్నాను. హల్లెలూయా. ఈ ఉపవాస పండుగలో మీరు శుద్ధి చేసుకుంటే రేపటి నుండి నా దేవుడు మీ పనులను గొప్ప అద్భుతమైన మార్గంలో నడిపించబోతున్నాడు. గొప్ప జయాన్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దుష్టులు పాపుల గురించి చెప్పాలంటే చాలా ఉన్నది. దుష్టుల గురించి నేను భయంకరంగా మనం ప్రిపేర్గా ఉన్నది వాక్యం. నాబాలు ఒక దుష్టుడు.
హామాను ఒక దుష్టుడు. వాక్యం రాయబడ్డది, రెఫరెన్స్లు చెప్తారు, నోట్ చూస్తున్నాను, నాకు సమయం లేదు కాబట్టి చెప్తున్నాను. ఆదికాండం 18, 23 నుండి 25 వరకు, సంఖ్యాకాండం 16, 26, న్యాయాధిపతులు 20, 13, 2వ దినవృత్తాంతుల గ్రంథం 13, 6, నిర్గమకాండం 23, 1, మొదటి సామెలు 25, 25, నాబాలు, ఎస్తేర్ గ్రంథంలో 7వ అధ్యాయం 6వ వచనం, హామాను, కీర్తనలు 9వ అధ్యాయం 17వ వాక్యం, 10వ అధ్యాయం 13వ వాక్యం, 10వ అధ్యాయం 2వ వాక్యం, 4వ వాక్యం, ఇవన్నీ మనం చదువు. మత్తయి సువార్త 5:37, మత్తయి సువార్త 13:19, మత్తయి సువార్త అపోస్తుల కార్యం 17:5, మొదటి యోహాను పత్రిక 3:12, మత్తయి సువార్త 3:38, మత్తయి సువార్త 13:38, 13:49. ఇవన్నీ చూస్తే దుష్టు సావాసం, ఒక మాట చెప్తా, నా మాట ఆలకించు. దుష్టులు ఎక్కడుంటారు? పాపులు ఎక్కడుంటారు? అపహాసకులు ఎక్కడుంటారు? మీకు చెప్తాను. దుష్టులు సంఘంలో ఉంటారు. నా మాటలు ఆలకించు. పాపులు ఈ సంఘం బయట ఉంటారు. పాపులు అంటే మనం అనుకోవచ్చు, విగ్రహారాధకులు అనుకోవచ్చు, అన్యులు అనుకోవచ్చు, అవివిశ్వాసులు అనుకోవచ్చు, గుట్కా తింటున్నాడు, పాన్ తింటున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, సారా తాగుతున్నాడు, వీరందరూ పాపులు. కానీ మనం పాపాన్ని విడిచిపెట్టి సంఘంలోనికి వచ్చినా కానీ కొంతమంది దుష్టులు పాపమును క్షమించుకొని లోనికి వచ్చిన తర్వాత దుష్టుడు వాళ్ళలో క్రియ చేస్తాడు. ఉదాహరణకు మీకు చెప్పాను, సంఖ్యాకాండం 16:16లో కొరాహు తండ్రి అయినా, చదవండి, ఏది, కహాతు మునిమన్మడైనా, ఎవరండి? లేవి మునిమన్మడైనా ఎవరైనా పేరు? కొరాహు వాళ్ళ తండ్రి పేరు. చదవండి ఒకసారి, 16వ అధ్యాయం 1వ వాక్యం, సంఖ్యాకాండం. లేవీకి మునిమనుడగు కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడనగు కొరాహు రుబేనీయులలో. కొరాహు ఎవరండి? కొరాహు రూబేనీలలో, అమ్మ వినండి, రూబేనీలలోనికి వెళ్ళి, నాన్న ఎవరైనా అక్కడ లేచి నిలబడి, తమ్ముడు నువ్వు లేచి నిలబడి. మనకు ఎన్ని గోత్రాలండి బైబిల్లో? చెప్పాలి, ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. ఇప్పుడు ఈ వ్యక్తి అండి అనుకుందాం, కొరాహు అనుకుందాం, ఆయన 12 గోత్రంలో పెద్ద గోత్రం. ఏ గోత్రం అది? పెద్ద రూబేన్ గోత్రం. ఈయన లేవీలలో కహాత్, గెర్షోను. అమ్మ లేవీకి ఎంతమంది కుమారులమ్మా? 3 కుమారులు. ఆ 3 కుమారులు ఒక కుమారు పేరు కహాత్. కహాత్కి మునిమన్మడు. ఎవరు? ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలంటే ఈ 3 ఎవరండి? 3 లేవి కుటుంబీకులే సేవ చేయాలి. అందులో ముగ్గురు భాగాలు. ఒకళ్ళు వచ్చేమో, నా మాట వినండి, ఒకళ్ళు వచ్చేమో పరిశుద్ధ స్థలంలో సేవ చేయాలి, అంటే అతి పరిశుద్ధ స్థలంలో చేయాలి. ఇంకొకరేమో పరిశుద్ధ స్థలంలో చేయాలి. ఇంకొకరేమో ఆవరణం, గుమ్మం దగ్గర సేవ చేయాలి. వీళ్ళ పోస్ట్ ఏందో తెలుసా? ఎవరిది? ఈ కొరాహు వాళ్ళది. ద్వారపాలకులు. ఏంటండి? ప్రత్యక్ష గుడారం యొక్క ప్రారంభ ఆవరణ ద్వారం దగ్గర వీళ్ళు ఏం చేయాలంటమ్మా? ద్వారపాలకులుగా ఉండాలి. ద్వారపాలకులుగా ఉండి వస్తూ పోతున్న వాళ్ళు వీళ్ళకి బాగా పరిచయం ఉంటారు. ఎవరికి? అంతే కదండి. నా ప్రైజ్ లార్డ్ రూబేనా, బాగున్నా? ఏం సిమ్యం రాలే? ఈ గేట్ దగ్గర ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఏమైతే బాగా చిచ్చట్లయితే తెలుసా? ఏమైతుందమ్మా? చిచ్చ. అన్నా నీ నంబర్ ఏంది? నా నంబర్ ఏంది? ఇవే మాటలు గేట్ దగ్గర. అయ్యగారేమో ప్రధాన యాజకుడు ఎక్కడుంటాడమ్మా? ఆయన లోపల ఉన్న ఆయనకి బయట జరుగుతున్న సంగతులు ఏం తెలుసు? దేవుడు మీ మందిరాన్ని సీసీ కెమెరాలు ఇచ్చును కాక ఆమె చెప్పండి. అంతే కదండి. సీసీ కెమెరాలు ఎప్పుడు వచ్చాయో తెలుసా మీకు? సీసీ కెమెరాలు మీకు ఎప్పుడు వచ్చినాయి తెలుసా? అన్ని బైబిల్లో నుండి వస్తాయి. మీకు తెలుసా సీసీ కెమెరాలు ఎప్పుడు వచ్చినాయి? అమ్మా తెలియదా? చెప్తాను వినండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము మళ్ళీ మనల్ని ఆవరించి, పైన ఆవరించి సీసీ కెమెరాలు పెట్టుకొని చూస్తున్నాయంటే ఎవడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎవడు ఎలా పరిగెత్తుతున్నాడు.
తెలుసా అండి? ఎక్కడుందా మాట? హెబ్రీ రాసిన పత్రికలో. గొప్ప సాక్షి సమూహం ఏం చేస్తుందంటే మనల్ని ఓపికతో పరిగెత్తుతున్నామా లేదని ఎదురు చూస్తున్నారంట. వాళ్ళు పెట్టారు ముందు. ఎవరు? మన సాక్షి సమూహం పెట్టింది సీసీ కెమెరా. ఆ టెక్నాలజీని వీళ్ళు ఫాలో అయ్యి ఇప్పుడు ఏడ చూసినా సీసీ కెమెరా ఉందా అమ్మ? బైబిల్ చదవండి అన్నమాట. నేను రెఫరెన్స్ చెప్పాను, మీరే చెప్తారు. ఇంత గొప్ప ఏప్రిల్ 12 అధ్యాయమా మొదటి వాక్యం చూడండి. త్వరగా ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆమెను చెప్పండి. ఆవరించిన సమూహము సాక్షి అంట, నీ మీద నా మీద. దేవునికి లెక్క చెప్పేది మన గురించి ఆ సమూహమే. ఇక్కడ ఎవరైనా తప్పు, అయ్యో పాస్టర్ రూబెనీలతో నేను మాట్లాడలేంటే ఒక సీసీ కెమెరా ఉందనుకో, నేను మాట్లాడినా లేదు చూస్తున్నా, కానీ సీసీ కెమెరాలు ఏం చేస్తాడమ్మా? ఇంతసేపు గంట సేపు నీకు ఆయనకు మాటలేందా అని అడిగి కెమెరా పెడితే తెలిసిపోతుంది. ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎవరెవరితో ముచ్చట్లు పెడుతున్నారు, ఎంతసేపు ముచ్చట్లు పెడుతున్నారు. రాబో దినాలు టెక్నాలజీ వస్తుంది. మీరు వాక్యం ఉంది, మేడల మీద ఏమంటాడు, గుసగుస చెవుల్లో చెప్పున్నది రాబో దినాల్లో వచ్చే టెక్నాలజీ చెప్తున్నా, ముందుగానే రాసుకోండి. చెవుల్లో చెప్పినది మిద్దెల మీద వినబడే టెక్నాలజీ వస్తుంది రాబో దినాలు. ఇప్పుడు సీసీ కెమెరాల టెక్నాలజీ వచ్చిందా? రాబో దినాల్లో నువ్వు అన్నావు అనుకో, బాగున్నావా బాగున్నావా బాగున్నావా. ఆ టెక్నాలజీ ఇంకా బైబిల్లో వచ్చింది, మన లోకర్ రాలే, రాబో దినాల్లో. రైట్, ఎక్కడి వరకు వచ్చిందమ్మా వాక్యం ఇప్పుడు? రూబేన్ సారీ, రూబేనీయులతో నీకు టచ్ అయింది. నువ్వు వచ్చిన ద్వారపాలకులు గారుండి వస్తున్న వాళ్ళని, అమ్మా చెప్పులు అడిప్పండి అమ్మా, మా అయ్యగారు మా ఆత్మీయ తండ్రి, రే చెప్పులు ఇప్పండి అమ్మ కాదురా, వాళ్ళు చెప్పులు ఇప్పితే తీసుకొని సెల్ఫ్లో ఏమంటారా వీటిని ర్యాక్లలో పెట్టాలి రా అంటే. అరే నీకేరా చెప్పేది, మెలకలు తిరుగుతున్నావేంది? నేను ఇంటికాడనే వంగనోని, ఇంటికాడనే నా చెప్పులు నేను ముట్టనోని. సేవ అంటే ఇలా ఉంటుంది, సేవకు వస్తే తెలుస్తుంది. మీ మధ్యలోకి జాషువా అని వచ్చాడా, వస్తున్నాడా? వెళ్ళిపోయాడా? ఆయన నేను మినిస్ట్రీలోకి వెళ్ళినప్పుడు ఆ చెప్పుల దగ్గర ఉండేవాడు ఆయన. నా సేవ అనుభవము 91 నేను సేవలోకి వచ్చాను. వసన్న మినిస్ట్రీలోనికి 99లో వచ్చాను. 99లో నేను మినిస్ట్రీలో వసన్న మినిస్ట్రీలో అక్కడ వచ్చినప్పుడు ఆయన ద్వారపాలకుడుగా ఉండి అక్కడ వచ్చిన వారి చెప్పులన్నీ తీసుకుని అమ్మ ర్యాక్లలో పెట్టారు. మీరు పెడతారండి? పెడతారా? ఇంకొచ్చి ఆడ ఇచ్చేసి బ్రదర్ మంచిగా పెట్టానా, మంచిగా పోయిన వారం ఒక చెప్పు అవతల పడ్డది, ఒక చెప్పు ఇతల పడ్డది, కొంచెం మంచిగా పెట్టాడు. సరే అమ్మ ఇడిచిపెట్టు. రేపు సేవకు వస్తే ఇక్కడికేం పరిచయం చేయాలి. మైక్ ఇస్తే ఒకరికొకరు మీకు మైక్ ఇస్తారమ్మా. అప్పుడప్పుడు పాస్టర్ గారు అమ్మ పాట పాడతల్లి, అయ్యా ఒక చిన్న పల్లవి ఒక చరణం ముగించాయా, ఏమంటాడు? ఒక పల్లవి పాడితే ఇక దిప్పుతుంటారు. ఇక రాజమండ్రిలో ఉన్న ఓసన్నా మినిస్టర్ జాన్ వెస్లను కూడా పనికిరాడు మీ ముందట వర్షిప్ చేస్తే. అరే బాబు నీ పాట పాడమన్న పల్లవి చరణం పాడమంటే ఇక తిప్పుతా ఉంటారు చరణాన్ని 10 సార్లు. ఒక మందిరానికి వెళ్ళినా అదేమో పాట, అది ఏ పాట?
అదేదో పాటమ్మా ఈ మధ్యలో బాగా పాడారు చాలా మంది, పాడి పాడి అలసిపోయి ఇప్పుడు మారతలేరు ఎక్కడ. అది కాదు నాన్న, మేలు మేలు అదేంది అది అంతా మేలుకే నా మంచికే. ఒక చర్చికి వెళ్ళానండి, ఆడవాళ్ళు ఇద్దరికి పాస్టర్ అమ్మలకి ముగ్గురికి ఇచ్చారు. అరే ఏమి ఇస్తలేదు, ఈ పాస్టర్ అమ్మ ఆమె ముగించిపోయి ఆడిపోయి ముగిస్తే ఇంకొక పాస్టర్, అరే నేను జయరాజ్ అన్న ఇట్లా అందరం నమ్ము చేసి ఏందన్నా ఇంత పెద్ద పాటనా, ఆట కొంచెమే, ఎవరు వంతులు వాళ్ళు తిప్పేస్తుంటారు మైక్, విశ్వాసులకు ఇస్తే. మరి మీరంతా తిప్పేస్తే మేము తిప్పేది ఏముంది? మీరంతా తిప్పేసి ఊపేసి అందరినీ అంతా అయిపోయినాక మేమేం చేసేది చెప్పాను. ఇప్పుడు మీరందరూ ఆత్మలో ఆనందించారు, అభిషేకంలో నింపబడ్డారు, వీళ్ళైతే తాగుతలేదు. ఆయన తబ్లిస్ట్ అయ్యగారు ఎవరండి? తబ్లిస్ట్ అయితే దంచి పాడేస్తున్నాడు అని అంటున్నాడు. బాబు అమ్మ నేను తబ్లిస్ట్ ఇలా కొట్టడం అమ్మ రుచిగా కొడుతున్నాడు అయ్యగారు అనుకో, మంచి ఆత్మీయులు ఊగుతున్నారు అందరు. అంత ఆమె నన్ను చల్లబడ్డాక పాస్టర్ గారు చెప్పాను, మా అబ్బాయికి ఒక ప్రార్థన చేస్తాడు అవకాశం ఇవ్వండి. అయ్యగారు అన్నాడు, అయ్యా ప్రార్థన కాదు, వీలైతే మళ్ళా ఆల్రెడీ మీరు చేసేసినాక మేము ఆల్రెడీ మీరు చేసేసి ఊపేసి అందరూ ఆత్మలు ఆనంది మళ్ళీ ఏం చేస్తాం? ఒకసారి సర్కస్ ఉంది, సర్కస్కి వెళ్తారా మీరు? వెళ్తారమ్మా? ఎప్పుడైనా వెళ్ళారా? కొన్ని ఎగ్జిబిషన్ వెళ్ళారా? పెద్దది ఉంటుంది చూడండి, ఇట్లా తిరిగేది ఒక గిరిక, అది తిరిగి కిందికి వచ్చినండి మళ్ళీ ఎక్కడ అంటే అడుగుతారా? బాబు కళ్ళు తిరుగుతున్నాయండి, అయిపోతున్నా తిరిగిన అంటాడా లేదా? ఆల్రెడీ మీరు ఆరాధన రుచి చూసేసారు, మళ్ళీ మేము తిప్పితే ఏముంటుంది? ఇక మేమే తిరగాల. అందుకే మా అబ్బాయికి చెప్పిన ప్రార్థన మాత్రం, మేము యాక్చువల్లీ వాడికి వర్షిప్ చేస్తాడని వచ్చాను, తీసుకొచ్చాను వర్షిప్ చేస్తాను. ఈ సంవత్సరం కొత్త పాట. ఏ పాట అది? నా తోడువై నా నీడవై పాట రాని చెప్తే సరే డాడీ అని. ఇక ఇక్కడికి వచ్చి చూస్తే మీరు అంతా ఏం చేశారమ్మా, మంచి అభిషేకంలో నిండిపోయారు. మళ్ళీ ఎందుకు, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకున్నాను నేను. ఆమె చెప్పండి. ఇప్పుడు అది అలా ఊపితే మళ్ళీ 15 నిమిషాలు అవుతుంది, అవి మళ్ళీ నా దాంట్లో కట్ చేస్తారు. దేంట్లో? నా వాక్యం రాష్ట్ర 9 ఆడికి నాయ్య గారు. నా బాధ ఏం లేదు, నాకు 9 అయితే నాకు చాలా సంతోషం, త్వరగా పోగలుగుతాను. నాకు కూడా కొంచెం తగ్గుతుంది, ఏది రీచింగ్ తగ్గుతుంది, చేసుకోండి. కానీ మీరు అభివృద్ధిలో కావాలి కదా. ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ అని చెప్పాను, ఇంకెన్ని పాయింట్లు ఉన్నాయి ఇందులో. రూబేనీలతో నీకేంది సంబంధం? నా ఆరాధన ఎందుకు లేకొస్తున్నాను అంటే నాకు ఏం నచ్చలేదు. లోపల ఎవరు అంతా మోషే వంశస్థులు, ఎవరు మోషే ఆరోన్లే అన్నిట్లలో. అవునా అన్న? అనొచ్చా? ఏంటంటే చిన్నోడే అనొచ్చమ్మా, వీడి కూడా ఉంటుంది. నేను కూడా అతి పరిశుద్ధ స్థలంలో ధూపం వేయాలని, ఆ మహిమలో నీలమవ్వాలని అమ్మా, ఆ మహిమ చేత నింపబడి అని బయటికి రావాలని ప్రజలందరూ నన్ను చూసి ముఖం కప్పుకోకుంటే చూడాలని నాకు కూడా ఉందయ్యా. కానీ లోపల ఉన్న వాళ్ళు మామూలు కాదు, ముదుర్లు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. అంత ఎక్స్పీరియన్స్ కలిగిన ఆరోన్ ఉన్నాడు, అంత ఎక్స్పీరియన్స్ కలిగిన మోషే ఉన్నాడు. మామూలు కాదు, చాలా జ్ఞానం. నాకు కూడా ఎప్పుడు చూసినా చెప్పుల దగ్గరనే పెట్టి, ఎడబెట్టిదమ్మా చెప్పులు తీయమంటారు, బాత్రూమ్ కడగమంటారు. ఫస్ట్ నేను వాష్రూమ్లో పోయేటప్పుడు మా శిష్యుని పంపి, అరే బాత్రూమ్లో వేగు చూసిరారా అన్న.
వాష్రూమ్ ఏం చూసి రమ్మన్నమ్మా? మీరు పోయి చూసి అన్నా మీరు పోలేరన్నా. ఎందుకురా అంటే సరే నువ్వు పోయి అడుగురా వాడు ధనాలన్నా అంత పాయింట్. మళ్ళా ఆత్మదేవుడు నువ్వు ఆగురా. ఇక్కడ బ్రదర్ ఎవరిని పెట్టాడు, ఆ బ్రదర్ని మీరు ఏం పేరు బ్రదర్ని? శాంసన్ వచ్చాడు. అబ్బాయికి చెప్పు వాష్రూమ్ అంతా క్లీన్ పెట్టి ఆడ ఏం పెట్టమని నీళ్ళు గిళ్ళు అన్ని ఏర్పాట్లు. ఈ అబ్బాయి వెళ్ళి ఆ అబ్బాయికి చెప్తే ఆ అబ్బాయి తగ్గించుకొని వెళ్ళి వాష్రూమ్ క్లీన్ చేసి చక్కగా నీట్గా పెట్టాడు. అంత తగ్గింపు మీలో ఉండాలి, అంత వినయం మీలో ఉండాలి. అన్ను వాష్రూమ్ పోతావు గంటలు గంటలు అన్నది. కొంతమంది వాక్యం వినరు అల్లగుకొని. కొంతమంది ఉంటారండి వీడికి వచ్చినంటే అందులో వేరంటే రారు. 10 మంది పోయి బ్రదర్ హలో అన్నా నేను లోపడా అంటారు తప్ప బయటికి రారు. గంటలు గంటలు పోతారు అందులోకి. ఎన్నిసార్లు ఇప్పుడు విడిచిపెడితే 4 సార్లు పోయి వచ్చుతుండే మేము. మరి వాష్రూమ్ కడగాలన్న జ్ఞానం మీకు ఉండాలి కదా. వాష్రూమ్ కడుకోవాలా, వాష్రూమ్ కడగాలా? చెప్పండి చెప్పండి, ఎవరు కడగాలి? శాంసన్ అని పేరు. శాంసన్ అడిగాడు. ఎంత తగ్గింపు అండి. కొంచెం వాష్రూమ్ అడిగిరా బాబు అంటే నేను కొంచెం అదిగో ఆ డోలో తీసి పెట్టు, ఇగో ఇక్కడ చెట్టు కొంచెం జరాడాలి అటు జరుపు. పని చెప్పొద్దు సంఘంలో. కొంతమంది పరిచర్య చేయడానికి వచ్చిన వాళ్ళు, పరిచర్య చేస్తున్నాను కూడా ఎప్పుడు ఈ మందిరం దగ్గరనే ఉంటావా నువ్వు ఉత్తనే ఉంటావు. పాస్టమ్మకు అంట్లు ఆమె దోనికి సాత కాదా? ఆమె ఉతుక్కోనికి సాత కాదా? వీళ్ళే దుష్టులు. ఎవరు? ఈయనేమంటుంటారు? రూబేనన్నా యాక్చువల్లీ ప్రత్యక్ష గుడారపు సేవ ప్రధానత్వము జ్యేష్ఠత్వం ఎవరికి రావాలనేది రూబేనన్నా. ఇక్కడ రూబేన్ ఎవరన్నా? రూబేనన్నా ఎవరు రావాలి సేవ? ఈ లేవీడు అంటూ నీకనా? నువ్వు పెద్దోనివి. ఎవరివి? పెద్దోనివి. 12 గోత్రాలకు పెద్దనా నువ్వు? నీ వంశం పెద్దది, నీ గోత్రం పెద్దది, నువ్వే పెద్దోడివి. అసలు నువ్వు చేయాల ప్రత్యక్షం కూడా సేవ. నువ్వు ఏందన్నా ఇట్లా అయిపోయినావు? ఆయన ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఎక్కువ బాగుండదు. దాని ఇంటికి రా, విజిటింగ్కి రా, అప్పుడు మాట్లాడదాం. ఈయన అంటాడు ఆ పాస్టర్ నన్ను విజిటింగ్ పంపి. ఆయన లేనప్పుడు వచ్చి ఇద్దరం కూర్చున్నా మాట్లాడతాం. ఈయన పాస్టర్ లేనప్పుడు ఈయన పోతాడు, ఆయన ఇంత ఛాయ్ పోస్తాడు, ఇంత ఇడ్లీ పెడతాడు, ఇడ్లీకి ఇంత చట్నీ ఇచ్చి బాగుంది. మా మందిరంలో అంత సప్పగా ఉంటుంది అన్న. ఆ మందిరంలో దొరకని చైతన్యానికి బయట దొరుకుతుంది, మందిరంలో లేని రుచియానికి బయట దొరుకుతుంది. వింటున్నాండి? ఇక ఇట్లా చిట్ట నువ్వు ఇట్లనే వస్తూ తింటూ పో. నీకేమైనా ఆడ సేవలు అమ్మగారు తక్కువ పెడితే ఈరోజు తినిపో. కొంతమంది విశ్వాసం ఇట్లనే చెడగొడతారు ఎవరిని. ఇక ఇక్కడ జరిగేటి అన్నీ ఆడిపోయి ఇట్లా తింటుకుంటే. యాక్చువల్లీ ఆ రోజు ఏమైంది తెలుసా? పాస్టర్ లోపల ఉన్నప్పుడు నేను ఇట్లున్నప్పుడు ఇక్కడి అన్ని అక్కడ చెప్తాడు, ఆడన్నీ తిప్పుకున్నాడు. ఏం జరగదు, మూతి పెడుకొని వచ్చి ఏంటా ఉపవాస పండుగలేమో ఆ రోజులు. మళ్ళా ఇట్లాంటి అబద్ధాలోడు, మోసం చేస్తాడు. తండ్రి ఇంట దేవుని గుడారంలో నివాసం ఉండగలడా? యథార్థవంతులలో ఈ గుడారంలో ఉంటారు, యథార్థవంతులే ఈ పరిచర్యలో ఉంటారు, యథార్థవంతులే ఈ మందిరంలో ఉంటారు. దుష్టులు తరమకుండానే పారిపోతారు. సంఘంలో ఉండి వాణ్ణి వీణ్ణి చేరిపోతూ మేసే గాడిని ఏ గాడిది జరిపిందంట? నా దగ్గర ఇద్దరు, అంటే నేను పోస్టర్స్ మీరు కూడా అతికిచ్చినట్టున్నారు. నేను వస్తున్నప్పుడు చూసా పోస్టర్లు వేసాను. నేను అతికించేటప్పుడు బ్యాచ్ పంపుతా. ఇద్దరిని, ఒకళ్ళు అయ్యేలో ఒకటి అంట పెట్టాలి, ఒకళ్ళు అయ్యేలో ఒకటి అంట పెట్టాలని పంపుతాను. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. బ్రదర్
అయ్యా అంటుందానా చెయ్యి కొట్ట ఏనా చెప్పను నువ్వు కొట్టకుండా మాట్లాడు మంచిగా మాట్లాడు చెప్పను నువ్వు దశంభాగం ఇస్తున్నావా ఇక అంటాడు 100కి 100 రూపాయలు ఇస్తాను దశంభాగంలో ఇంతవరకు నేను ఫెయిలురే కాదు ఈ అంటాడు నమ్మకంగా ఇస్తున్నా అంటాడా అని ఏమంటాడో తెలుసా వీడు ఉండదు చెప్పింది వీడి స్టేట్మెంట్ వీడు ఇచ్చేసాడా ఆడికి ఆగిపోచా ఈయన కూలలేస్తుంది ఏంటి అన్నా నువ్వు ఇస్తున్నావా అంటాడు నేను ఇవ్వట్లేదండి నువ్వు ఏమన్నా ఏం సార్ నేను చర్చికి వచ్చినప్పటి నుండి ఇంతవరకు దర్శనం భాగం ఇయ్యలే చర్చికి వచ్చినప్పటి నుండి అప్పుడప్పుడు కానకపెట్టలో ఇంత 10 రూపాయలు వేస్తా ఆడు ఎట్లాంటిది నేను యథార్థం చెప్తున్నా అందరు కానుకలు వేస్తాను చేతులు కానుకుండదు యాక్షన్ చేస్తున్నాడు కానకపెట్ట దగ్గరికి వచ్చి చేతులు ఏం లేదు ఇట్లాంటి దుష్టులు మందిరంలో ఉండగలుగుతారా అందుకే నా మందిరం నుండి దేవుడు అని తొలగించాడు వేరే మందిరంలో ఇప్పుడు రుబాబు చేస్తున్నట్ట నాకు చెప్పకుండా మీరు ఇట్లా చేస్తారని ఈ రూపాయి ఇయ్యడు నా మందిరంలో తోకా తొండం పనిచేయదు నేను అదే చెప్పిన యేసు ప్రభు ఇంత కష్టపడి శ్రమపడి చెమటొట్టి రక్తం కార్చి సంపాదించిన అంత చేసి ఎంతమందిని పరలోకాన్ని తీసుకెళ్ళాడు చెప్పండి అమ్మా ఎంతమందిని తీసుకెళ్ళాడు చెప్పలేదమ్మా ప్రాణం పెట్టి రక్తం కార్చి కారుతున్న రక్తం కార్చి ఒకడు పొడుస్తుంటే కూడా పొడిపించుకొని ఒకడు నెత్తిన ముళ్ళకు కూర్చుకొని ఎంతమందిని తీసుకెళ్ళాడు చెప్పలేదమ్మా చెప్పరు ఏదో ఒక సంఖ్య చెప్పొచ్చాదమ్మా చెప్పండి బ్రదర్ అంటే తర్వాత ఒకడు యాడ్ అయ్యండి చిట్టిలో బొట్టిలో వేసి అలవాటు ఉంది కాబట్టి అమ్మా ఒక ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఎంతమంది యాడ్ అయ్యారమ్మా 12 మంది టోటల్ ఎంతమందికి పరలోకంలో సింహాసనాలు పెట్టాడు మీరు లూకాసు వార్త చదివితే నాతో కూడా మీరు 12 సింహాసనం మీద కూర్చొని 12 గోత్రీకులకు ఏం తీరుస్తారు మీరు 12 మందిని తీసుకెళ్ళాడా అంత గొప్ప దేవుడే భూలోకానికి వచ్చి ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరిచి అంత చేస్తే టచ్ అన్నాడు ఫీలైపోయి నడుస్తున్నా సార్ హల్లెలూయా అన్నాడు కూడా లేడు సంఘంలో తెలుసా ఉన్నాడా స్వస్థత వచ్చింది వెళ్ళిపోయింది ఉద్యోగం వచ్చింది వెళ్ళిపోయింది ఇల్లు కట్టింది వెళ్ళిపోయింది వాహనం కొన్నాడు అద్భుతాలు జరిగిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు యేసు ప్రభు దగ్గర 12 మంది నిలబడితే తండ్రి నీవు నాకు ఇచ్చిన మహిమ నీవు ఇచ్చిన శక్తి నువ్వు ఇచ్చిన అభిషేకం ద్వారా ఈ 12 మందిని సంపాదించి నీ మహిమ ఎదుట నేను నిలబెట్టాను అన్నాడు ఆమేన్ చెప్పండి ఆయన్నే 12 మందిని సంపూర్ణం చేసి తండ్రి దగ్గర నిలబెడితే నేను 4 సంపూర్ణం చేసి నిలబెడితే చాలు కదా అని అనుకున్నా నా బతుకు ఎందుకండి 5,000 మంది సంఘం 10,000 మంది సంఘం 1,00,000 ఎంత ఒక్కని పిలిచి ఆ చెప్పులున్నాయి తీసి సెల్ఫ్లో పెట్టరాను 5,000 మంది పట్ట అయిపోతారు ఎడికేని సంఘంలోకి అలాంటి విధేయత కలిగిన వాడు ఒక్కొక్కరిని సంపూర్ణం చేసి ఆయన ఎదుట నిలబెట్టడమే మా దర్శనం ఇంతగా మాకు అవసరం లేదు ఉన్న 4 అయినా ఇదే వాక్యం 40,000 మంది అయినా ఇదే వాక్యం ఆమెను చెప్పండి కొంతమందికి అయితే నేను ఆల్రెడీ ఇప్పటికే చెప్పేశా వేరే సంఘాలు పోతుంటే నా సంఘాన్ని రావద్దని చెప్పేశా ఏం చెప్పామమ్మా చెప్పరేంది నేను ఆన్లైన్ పెడితే రాక ఎక్కడో ఆన్లైన్ పెడితే పోతే ఊరుకుంటానా మన ఇంట్లో పండగ జరిగితే వేరే వాళ్ళ ఇంట్లో పోయి ఆకిలు అలిగితే నడుస్తుందా చెప్పరేందమ్మా మీరు చూడండి మార్చిలో మీరు కూడా బ్యాగులు తీసుకొని ఉరుకుతుంటుంటారు
ఏడికి ఏడికి చెప్పరేంది? ఉరుకుతారు కదా. వీడికి బ్యాగ్ పట్టుకొని రమ్మని ఒక్కడు రాడు. ఈ రాత్రి 12 రోజులు 7 రోజులు జరుగుతున్నాయి. ఇక్కడ పండుకోండి, గొలుసు పడతాను, పోరాడండి ఒకడు అసలు 9 అయిపోయింది. అయిందా 9? చూడండి అయిందా? ఎంత ఉంది ఇంకా? నాకు అవకాశం ఎంత ఉంది? టైం చూడండి, 11 నిమిషాలు ఉందా? అమ్మా, ఇంకెంత ప్రసంగం చెప్పాలండి నేను. అందుకేనేమో అయ్యగారు నన్ను పొద్దున్నే రమ్మన్నాడు. నాకేమో పొద్దున ఒక కూటం, నిన్న రాత్రి ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి, పొద్దున మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు త్వరగా ముగించుకొని బయలుదేరితే ఇప్పుడు వచ్చిన మళ్ళీ రేపు పొద్దున ఎంగేజ్మెంట్ ఉంది. మళ్ళీ సాయంకాలం ఏది ఒక గృహంలో పెద్ద కూడిక పెట్టారు. ఇలా ఉన్నాయండి. నేను సబ్జెక్ట్ ఇంకా నేను ముగించలే. అయినా ప్రభుత్వం అయితే నేను తర్వాత తీసుకుంటాను. ఇక ఈడికి మాత్రం రారు. కానీ రేపు మార్చిలో అయ్యగారికి చెప్పకుండా ఎంతమంది పోతుంది. ఇప్పటి నుండే టికెట్లు బుకింగ్. నేను చెప్తున్నాను, ఎవరైతే అట్లా పోతారో ఇక్కడ రాకండి. అయ్యగారు మీరు చెప్పకుండా నేను చెప్తున్నాను, ఎవ్వరు పోవద్దండి. మనకు మందిరం లేదా, మనకు ఇల్లు లేదా, మన పండుగలు లేవా, మనకు సావాసం లేదా? ఎందుకండి ఆడ పోతే నేను గుర్తుపెట్టి అక్క వచ్చింది, రే అక్క వచ్చిందిరా, అక్క పుచ్చకాయ కొట్టు అని అంటాడు. ఎవడానా కొబ్బరికాయ కొట్టు అంటే అది వారది. అమ్మ వాళ్ళ అన్నులు ఏమంటారు? కొబ్బరికాయ కొట్టాడు. మన పుచ్చకాయ కొట్టరా, కొట్టారు ఎవడనా? ఎవడు కొట్టాడు నీకు? నువ్వే పోయాడు పుచ్చకాయలు కొనుక్కోవాలా? నువ్వు పుచ్చకాయ ఎంతనా? ఆడ పోయి వాక్యం వినరీలు పుచ్చకాయలు ఒకడైతే తెచ్చుకొని తింటుంటారు. సొల్లు గారుతుంటుంటారు, జల్లు గారుతుంటుంటారు. మీరు చూడండి, ముగింపు రోజు చూడండి, పక్క పొంటి సీమలు వేస్తాయి తెలుసా? ఆ టిఫిన్ తెచ్చుకుని కొంతమంది అయితే ఆన్నే కూర్చుంటారు దొడ్డికి కూడా. ముగింపు రోజు చూడండి, ఆన్నే కూర్చుంటారు దొడ్డికి కూడా. ముగింపు రోజు రాత్రి చూడండి, తెల్లారిసరికి బిర్యానీ వాసన వస్తుంది అక్కడ. నేను ఉన్నానండి. అక్కడ ఏముండదండి. పురుషులు పోతుంటే స్త్రీలు ఇలాగే నిలబడతారు. అలాంటి ఏరియాకి మీరు ఎందుకండి పోవడం? అది కూడా అయ్యగారు చెప్పకుండానే టికెట్లు. ఇప్పుడు నేను గుసగుసలు దుష్టులు ఇష్టంగా పోవాలరా, రే మన మందికి రావాలరా అని చెప్పాడు. మన మందిలో పండుగలు ఉన్నాయిరా అని చెప్పాడు. మనోహరమైన పండుగలు రా, అవి ఉపవాస పండుగలు రా, మన సంవత్సరాన్ని శుద్ధీకరించే పండుగలు ఇవి, ప్రతిష్ట పండుగలు. మన కొరకు వేపరుచుకొని సేవకులు ఉపవాసముడి కన్నీళ్లు కార్చి రక్తం కార్చుతున్న పండుగలు ఇవి, ఖర్చు పెడుతున్న పండుగలు ఇవి. ఒక పాస్టర్ రావాలంటే మామూలు అండి. మా అమ్మగారు ఎంత చక్కని ఉగ్గాని, నాకు చాలా ఇష్టం. మంచి రోజు మంచి పెట్టింది ఉగ్గాని. ఇప్పుడు పాపం మధ్యాహ్నం అంతా అసలు నన్ను అడిగితే ఎవరు వంటశాలలో ఉన్నారో నాకు తెలియదు. ఈరోజు ఆ కడాయికి ఇరాం లేదు, ఏదో ఒక తాలింపు, ఏదో ఒక గుమగుమలు. ఎందుకు? సేవకులు వస్తారు, ఏదో చేసి పెట్టాలి. ఎందుకండి అంత తప్పున? ఎందుకండి ఇంత ఖర్చు పెట్టి పండుగలు చేస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఒక్కొక్కరు 2,000, 3,000, 4,000, 5,000 కట్టుకొని భార్య భర్త పిల్లలతో పాటు 10,000 ఖర్చు పెట్టుకొని అంత దూరం పోతారు. అదే 10,000 ఈడ మందిరంలో విత్తితే ఎంత ఆశీర్వాదం నీకు. దశం భాగాలు ఎన్నిక చాతగా వీడు అంటాడు, నేను ఇస్తలేను బ్రదర్. నేనేమన్నాడు అన్న, మళ్ళా ఇంకొకటి పుడుతుంది. నువ్వు దశం భాగం ఏం అన్నేమంట, నాకు ఇష్టం లేదు. ఏమన్నాడా? ఈయన పురుగు పుట్టింది. ఏ పురుగు? ఆడిస్తలేడు, నేను ఇస్తాను, ఆడిస్తలేడు, నేను ఇస్తాను, అనవసరంగా ఇస్తున్నా. వాడిని ఏమంటలేడు, నన్ను కూడా ఏమనకూడదు అని ఈ రోజు వరకు దశ భాగం వేయడం మానేసి. దీన్ని అంటారు మేసే గారిని దుష్టులు. ఒక నీతిమంతులతో దుష్టుని పంపదు. పోస్టర్లు వేస్తారు, నీతిమంతులు ఇద్దరు ఎట్లుంటారు తెలుసా? రే నువ్వు 1000 ఇస్తే నేను 2,000 ఇస్తారా, నువ్వు 2 పోస్టర్లు 4 పోస్టర్లు వేస్తారా అన్నట్టు పరిచయం ఆత్మ కలిగిన వాళ్ళని పంపాలి. కానీ అరే నువ్వు ఈరోజు 4 పోస్టర్ మనకు అవి ఇచ్చింది 100 పోస్టర్లు, నువ్వు 50 చుట్టి చెట్టుకుని వాడు 7
అనా మళ్ళీ అయ్యలు తెలిస్తే ఫుల్ ఉంది తగలబెడదు. నేను ఎట్లా వీడియో సీరియల్ ఈ మధ్యలో మేము నచ్చకపోతే క్యాలెండర్ల కింద వేస్తామా? మేము ఇట్లా మైక్ పట్టుకున్నట్టు తెలుసు కదా, కింద క్యాలెండర్ వేస్తాం కదమ్మా. ఇక ఇట్లా దుష్టులకు కొంచెం గద్దించి బుద్ధి చెప్పక నాడు ఇంటికి పోతాడు. కత్తెరెకరా 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 ఇలా బారు ఎందుకు ఏం చేస్తాడు? ఈ కత్తెరెకరా 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 కిందికి క్యాలెండర్ కట్ చేస్తా ఉంటాడు. నేను విజిటింగ్ పోయిన ఏమైందిరా నా ఫోటో లేదు ఏం లేదు. వాళ్ళ బిడ్డ అంటది లే పాస్టర్ గారు క్యాలెండర్ నీళ్ళలో పడ్డది, కిందంతా తడిసిపోయింది, ఏం చేయాలి అర్థం కాదు, కట్ చేసి పడేసాడు. ఇంకొకడైతే అమ్మా ఇంకొకడైతే మొత్తానికే నన్ను కట్ చేసి పడేసి నాకు బాధ అనిపించింది, ఎందుకు ఇట్లా కట్ చేస్తుంది ఇలా. అందుకే ఏం చేశానంటే ఈసారి కింద 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 చర్చ్ పేరేసి మధ్యలో మా అయ్యగారి ఫోటో అన్నీ వేసేసి మధ్యలో మా ఫోటో వేసుకొని పైన క్యాలెండరు కింద క్యాలెండరు మధ్యలో సీనరీలో మేమున్నాం. దేవుడు ఆడు కింద కట్ చేయలేడు, మమ్మల్ని మీద కట్ చేయలేడు. చచ్చినట్టే క్యాలెండర్ ఇంట్లో ఉండాలి. మీకు అంత తెలివి ఉంటే మాకుండదండి. పరిశుద్ధాత్మ పొంది సంఘం నడుపుతున్న మాకి ఈ మేసే గాడిదలు కూసే గాడిదని చెడగొట్టడం ఎంత? రుబెననా దశభాగం రుబెననా సంఘం లేటర్ రానా మెల్లిగా రాను, నైట్ ఉంటే చేసి అంత వస్తాం మెల్లిగా రా. అలాంటి వాళ్ళందరూ సంఘాన్ని ఇడిచి త్వరలోనే పోతారు. జాగ్రత్త జాగ్రత్త. దుష్టుడు ఎవ్వడు ఉండకూడదు ఈ సంఘంలో. ఎలా ఉండాలి తెలుసా? మోషే ప్రార్థనలో కూర్చోనిండి భారం ఎక్కిపోయి మోకరించినాడు, చేతులు పైకి భారం ఎక్కిపోయి ఇక ఈ సేవ కష్టమైపోతుంది, సేవ చేయలేను, ఈ ప్రార్థన భారం అధికమైపోయిందని చేతులు అపజయం అయిపోతుంది, ఓడిపోయే పరిస్థితులకు వచ్చానని భారం అయిపోయి చేతులు దిగుతుంటే వచ్చి నువ్వు మోకరించు, మీరిద్దరు మోకరించు, అటొకరు ఇటొకరు మోకరించండి, మోకరించురా రా, మోకరించుడు. మీరు చేతులు ఎత్తుంది, నేను చెప్పింది చేయాలి. మోకరించమా మోకరించు. రైట్. ఈ చేతులు పట్టుకొని కిందికే, చేతులు పట్టుకు ఈయన లేపు. మేమున్నామయ్యా, మేము మీకు సపోర్ట్గా ఉన్నాం, మీ సేవకు మేము సపోర్ట్గా ఉన్నాం. ఏ మాత్రం కురిగిపోవద్దు, నలిగిపోవద్దు. మేము మీ పక్షంగా ఉన్నా అన్నట్టు అహరోను ఊరు లాంటి వారిని సంఘములో దేవుడు లేపులుగా ఇలా ఉండాలి. ఒక సేవకుని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి, కానీ సేవకుని మీద తీసుకొని బాండే మేము దర్శనం బాగా లేకపోతే ఎట్లా బతుకుతాం? మేము కానుక లేకపోతే ఎట్లా బతుకుతాం? ఈ పండుగలు ఎట్లా జరుగుతాయి? వాక్యంలో రాయబడి దుష్టుడైన గర్విష్ఠులు. వాక్యం ఇందాక సామెతల గ్రంథం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చదవండి మాట. కీర్తన 10:2+4 పొగరెక్కి, దుష్టులు పొగరెక్కి గర్విష్ఠులై. త్వరగా దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందరు గాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. లోపులు యెహోవాను దుష్టులు పొగరెక్కి దుష్టుడు గర్వించి. దుష్టులకు ఏముంటుందమ్మా చెప్పండి? దుష్టుల స్వభావం ఏంది? ఇక్కడ గర్వంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరూ స్త్రీలైనా పురుషులైనా స్త్రీలైనా గర్విష్ఠులు ప్రవర్తించిన ప్రతి ఒక్కరు దుష్టులే. కాబట్టి మందిరంలో గర్వము పనికి రాదు. మందిరపు ఆవరణంలో రాగానే మీరు ఏం కనబడాలమ్మా? బయట నువ్వు సింహమై ఉండొచ్చు, టైగర్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మందిరంలోనికి రాగానే నీలో దీనత్వం కనబడాలి. నీ మహిమను ధరించిన వాళ్ళు కనబడరు.
ఎంత ఎంత అలా తగ్గించుకోండి, నా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం చదివి నేను ముగిస్తాను. అన్యులతో సహవాసము చేసి, ఆ మాట ఒకసారి చదువుతారా? 106వ కీర్తన 35వ వాక్యం. అన్యులతో సహవాసం చేసి, విగ్రహారాధికులతో సహవాసం చేసి వారి క్రియలను నేర్చుకున్నారంట. లేదా ముగిచ్చేస్తా. 106వ కీర్తన ఎన్నో వాక్యమో చెప్పిన 106వ కీర్తన 35వ వాక్యం. అన్యజనులలో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. సహవాసం చాలా ఉంది ఇక్కడ, చాలా సహవాసాలు ఉన్నాయి. నేను నా టాపిక్లో భయంకరమైన సహవాసాలు ఉన్నాయి. దుష్టులతో సహవాసం చేయదు, తుంటరులతో సహవాసం చేయదు, మూర్ఖులతో సహవాసం చేయదు, కోపచితులతో సహవాసం చేయదు. తర్వాత పరాస్త్రీతో లేదా జార స్త్రీతో, వ్యభిచారపు స్త్రీతో సహవాసం చేయకూడదు. ఇలా భయంకరమైన వారితో సహవాసం చేయొద్దు. ఇంకొక మాట దాంట్లో ఏందో తెలుసా? అన్యులతో లేదా విగ్రహారాధికులతో లేదా విగ్రహాల పూజ చేసే వారితో ఏం చేయకూడదంటమ్మా? ఏమవుతుందో తెలుసా? వాళ్ళతో సహవాసం చేస్తే ఇస్సంతరా అని ఇల్లంతా వచ్చినట్టు తీసుకెళ్తారు. అందుకే వాక్యంలో రాయబడింది, విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఎక్కడ అన్నాడా లేదమ్మా? విశ్వాసి అయ్యండి అవిశ్వాసిని క్రీస్తుకు బెలియాలకు సాంగత్యం ఏంటి? విగ్రహానికి క్రీస్తునకు సాంగత్యం ఉందా అండి? ఉంది కదా. విగ్రహారాధికుని లేదా విగ్రహార సంబంధమైన వారిని వివాహం చేసుకుంటారు. ఫస్ట్ గొడవపడికి ఎట్లా చెప్పారు? ఇగో ఇద్దరు ప్రేమ, నేను హిందూ, నువ్వు నీ దేవుడు నీకే, నన్ను నువ్వు, మనం మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అవుతారా? తర్వాత ఏం చేస్తుంది? అయ్యా నువ్వు వాడికి ఏమి రా, గుడి కిందనే ఉండు. అయ్యా ఎక్కడ నేను మాత్రం గుడి ఎక్కుంటూ పోతాను, నువ్వు మాత్రం అయ్యా కింద బండి పెట్టుకో. మీ మారు మనసు ఉండాలి నేను అనుకుంటాను. కొన్ని రోజుల తర్వాత గుడి ఏమంటారు దాని మెట్టలకి ఇక్కడ నేను మధ్యలో మెట్ల ఎక్కడ ఇక నువ్వు అడిగి రాకు, ఆడ చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చో. ఇక పోయిన తర్వాత ఆమె చేసే పూజలు అన్నీ చేసుకొని తర్వాత 4-5 సార్లు తీసుకెళ్ళి ఏం లేదు పూజారి ఏమన్నాడు, నువ్వు కేవలం విను, ఆయన ఏదో చెప్తాడు, నువ్వు విను మాట. తర్వాత ఈమె పూజలు పునస్కారం చేసి మొక్కిన తర్వాత మొక్కురా ఇంటికి మొక్కు అయిపోయి ఏమైనా ఈమె మొక్కింది ఇదే అవుతుంది. అన్నిలతో సహవాసం చేస్తుంది. అడిగిపోయినాక ఏం కొబ్బరికాయ తిను, ఇది ఇంత మిఠాయి తిను, పులిగోర తిను, ఇగో హాను ఇదే అన్యులతో సహవాసం చేస్తుంది. కాబట్టి మీ సహవాసం మన సహవాసం ఎవరితో ఉండాలా? పరిశుద్ధుడైన దేవునితో ఉండాలి. చెప్పండి, అందరు కూర్చున్నాను. ఇంకో 2 సహవాసాలు, ఇందులో 3 సహవాసాలు చెప్పాలి. ఈరోజు మీతో చెప్పిన ఒకే ఒక సహవాసం, దేవునితో సహవాసం. దుష్టులతో, పాపులతో, అపహాసం. ఇంకా నేను పాపుల గురించి చెప్పలేదు, దుష్టుల కొరకు చెప్పాను. పాపుల గురించి చెప్పలేదు, అపహాసకులకు చెప్పలేదు. ప్రభుచితమైనప్పుడు చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దుష్టులతో, పాపులతో ఏమంటారు, అపహాసకులతో సహవాసం మాని దేవునితో సహవాసం ఉంటే, ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీ పక్షంగా ఆయన నిలబడి ఈ సంవత్సరంలో నీ కార్యాలన్నీ ఆయన సఫలం చేయాలి. దయచేసి అందరు లేచి నిలబడదామా? దేవుడి వాక్యంలో దీవించు. అందరు లేచి నిలబడి అందరు ప్రార్థన. ఇంకా 2 సహవాసాలు ఉన్నాయి, ప్రభు చిత్తమైనప్పుడు నేను చెప్తాను, ప్రభు ప్రేరేపణ ఉన్నప్పుడు చెప్తాను. దయచేసి అందరు కళ్ళు మూయండి. ఒకసారి ప్రభు దగ్గర మీరు వేడుకొనండి. ఈ సంవత్సరంలో నేను ఫలభరితంగా ఉండాలి, ఈ సంవత్సరంలో నేను దీవెనకరంగా ఉండాలి, ఈ సంవత్సరంలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, ఈ సంవత్సరంలో ప్రభువా నేను అభివృద్ధిలోనికి రావాలి, ఈ సంవత్సరంలో నేను ప్రభువా ఉన్నతమైన శిఖరాలు నేను ఎక్కాలి, ప్రభువా ఈ సంవత్సరంలో నీ అభిషేకము నీ మహిమ నేను చూడాలి.
ఈ రాత్రి దేవా మీరు నన్ను